రైతులకు మేలైన వరి విత్తనాలను అందించేందుకు వరి పరిశోధన కేంద్రాలు కృషి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 82 రకాల ప్యాడీ సీడ్స్ కు సంబంధించిన పరిశోధనలు జరిగాయి. రానున్న రోజుల్లో వాతావరణ మార్పులు తట్టుకొని క్రిమికీటకాల బారి నుంచి తట్టుకునే వరి ధాన్యాలను అందించేందుకు కృషి చేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రాష్ట్రంలో రైతులకు మెరుగైన వరి విత్తనాలు అందించడంలో వరి పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గడిచిన 70 ఏళ్లలో అనేక కొత్త రకం వరి విత్తనాలను రైతుల కోసం విడుదల చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో 126 రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రాష్ట్రంలోని 6 వరి పరిశోధనా కేంద్రాల నుంచి 44 రకాలు రిలీజ్ అయ్యాయి. 10 ఏళ్లలో 39 రకాల వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మా తెలంగాణ ప్రాంతంలో 6 పరిశోధనా స్థానాలు ఉన్నాయి. ఈ 6 పరిశోధనా స్థానాల నుంచి దాదాపు 44 రకాలు తెలంగాణ ప్రాంతం విడుదల చేపట్టాయి. ఇప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తర్వాత మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దాదాపు 39 రకాలు ఈ తెలంగాణ పరిశోధనా స్థానాల నుంచి విడుదల చేయబడినాయి. 39 రకాలు, అందులో 23 రకాలు మొదటి నుంచి లెక్కేసుకుంటే 23 రకాలు మా పరిశోధనా స్థానం నుంచి ఉన్నాయి. తర్వాత మొత్తం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంత వరి పరిశోధనలో దాదాపు 82 రకాలు వివిధ కాల పరిమితుల్లో వివిధ తెగుళ్లను పురుగులను తట్టుకునే విధంగా వివిధ గింజ నాణ్యతతో మనము 82 రకాలు ఈ తెలంగాణ ప్రాంత వరి పరిశోధన కేంద్రాల నుంచి రైతులకు అందించడం జరిగిందన్నమాట. రాజేంద్రనగర్ వరి పరిశోధన సంస్థ నుంచి 23 రకాల ప్యాడీ సీడ్స్ విడుదల చేశారు. రాష్ట్రంలో వరి పరిశోధన కేంద్రాల నుంచి 82 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతంలో 1928లో వరి విత్తనాలకు సంబంధించిన పరిశోధన మొదలైంది. 1950లో హిమాయత్ సాగర్ బియ్యం హెచ్ఆర్ సిరీస్తో 14 రకాల వరి రకం విత్తనాలను విడుదల చేశారు. స్వాతంత్ర్యం తర్వాత గ్రీన్ రివాల్యూషన్, వ్యవసాయ రంగంలో సంస్కరణలతో అనేక వరి పరిశోధనలు జరిగాయి. 1969లో హంస అనే రకం అందుబాటులోకి వచ్చింది. HR12, TN1 రకాలను క్రాస్ చేసి హంస అనే రకాన్ని తయారు చేశారు. తరువాత అదే క్రాస్ నుంచి 1971లో తెల్ల హంస అనే రకాన్ని విడుదల చేశారు. తరువాతి కాలంలో హంస, తెల్ల హంస బాగా ప్రాచుర్యం పొందింది. దొడ్డు రకం అయినప్పటికీ జనం ఆదరణ లభించింది. తెలంగాణలో ఇప్పటికీ దొడ్డు రకం తెల్ల హంస రకం సాగులో ఉంది. కాలక్రమంలో మంచి రకాలు అందుబాటులోకి వచ్చాయి. తరువాత కిచడీ సాంబా, సాంబా మషూరి, సుగంధ సాంబా, సోబిని సాంబా రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణ సోన పేరుతో వచ్చిన రకం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. RNR 15048 అనే పేరుతో 2015లో విడుదల చేశారు. ఈ రకానికి రైతుల నుంచి మంచి ఆదరణ వస్తుంది. 1966 తర్వాత ఇక్కడ దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 23 రకాలు వరి రకాలు రూపొందించడం జరిగింది. అయితే హిమాయత్ సాగర్ రైస్ సిరీస్ డెవలప్ చేసినప్పుడు ఒక రకం బాగా ప్రాచుర్యం పొందింది. ఏ రకం అంటే HR35. ఈ HR35 అనే రకము కిచిలీ సాంబా GB24 నుంచి ఈ సెలక్షన్ ప్యూర్ లైన్ సెలక్షన్ పద్ధతి ద్వారా డెవలప్ చేశారు. అది కిచిడీ వడ్లుగా, కిచిడీ బియ్యంగా బాగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఒక 20 సంవత్సరాలు ఈ కిచిడీ బియ్యం అనేది ఒక క్వాలిటీ రైస్గా బాగా పేరు పొందిందన్నమాట. వాతావరణంలో మార్పులు తట్టుకునేలా పరిశోధనలు చేస్తున్నామని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పురుగులు, తెగులు, చౌడును తట్టుకునే రకాలపై పరిశోధనలు చేస్తున్నామంటున్నారు. కాండం తొలగించే పురుగులు, అగ్గి తెగులు, ఆకు చుట్టు పురుగులతో సమస్య ఎక్కువగా ఉందని, వాటిని తట్టుకునే విధంగా పరిశోధనలు చేస్తున్నామంటున్నారు.